హాయ్ అందరికీ, వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. శ్రీరామనవమి స్పెషల్గా ఇలా మామిడికాయ పులిహోర చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కొంచెం వేడైనాక దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైనాక దాంట్లో కొన్ని పల్లీలు, 4 ఎండుమిరపకాయలు, కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఇంగువ వేయడం వల్ల పులిహోరకి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. చాలా బాగా ఫ్రై అయిపోయాయి. పులిహోరకి పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ పులిహోరకి కావలసిన రైస్ని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నా. రైస్ ఉడికించుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుంది. పులిహోరకి రైస్ పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మామిడికాయని తురుముకొని వేసుకుంటున్నా. 2 స్పూన్ల మామిడికాయ తురుమును వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బాగా పుల్లగా కాకుండా చూసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు. మనం రైస్ ఉడికించుకునేటప్పుడే ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. డైరెక్ట్గా కలుపుకునేటప్పుడు కూడా ఇలా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మామిడికాయ తురుము రైస్లోకి సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. రైస్లోకి టేస్ట్ చూసుకుంటే నాకు సరిపోలేదు, అందుకే నేను మళ్ళీ ఇక్కడ కొంచెం వేసుకుంటున్నాను. మామిడికాయలు కొన్ని చాలా పుల్లగా ఉంటాయి. మీరు తీసుకునే మామిడికాయని బట్టి మీరు తురుము వేసుకోండి. నేను ఆల్రెడీ పులిహోరకి కావలసిన తాలింపును రెడీ చేసుకొని పెట్టుకున్నా కదా, దాన్ని రైస్లోకి వేసుకుంటున్నా. వేసుకొని తాలింపు మొత్తం రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి. అంతే అండి, మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. నేను చేసిన మామిడికాయ పులిహోర మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.